పాస్టర్ గారు వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి ఉపకారం బట్టి ఈ ప్రార్థనను వారు చేపట్టడం చాలా సంతోషం. అలాగే మీరు కూడా అంటే ఒకవేళ మీరు చేయట్లేదని కాదు, కానీ ఒకవేళ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎక్కడైనా లోపం ఉంటే అంటే దేవుని విషయంలో అలాగనే చేయకూడదని, దేవుడు చేసిన ఉపకారములను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవడం అవసరమని మరొకసారి అంటే చాలా లేఖనాలు చెప్పొచ్చు, కానీ ఈ సందర్భానుసారంగా వాక్యమును మాట్లాడాలి కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క ఇంపార్టెన్స్ను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సమయం ఆల్మోస్ట్ 1 గంట అయిపోతుంది, కరెంటు ఇబ్బంది, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను, కానీ డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాను. సరే, థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి మాటలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ది గ్రాటిట్యూడ్, సెకండ్ ది యాటిట్యూడ్, అండ్ థర్డ్ వన్ ఇస్ యాప్టిట్యూడ్ అని అంటారు. సో ఈ 3 ప్రాముఖ్యం. అంటే థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు మనం చెల్లించగలం, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఎలాగుంటుంది అనేది మనం గమనించినప్పుడు, దేవుని లేఖనంలో గమనించినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు కావాలి. ఆ వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనడానికి 3 లక్షణాలు కలిగి ఉంటాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. సరే, మొదటిది గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేటువంటి మాట కృతజ్ఞత గల హృదయము గలవాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలడు. అనగా దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతను దేవునికి చెల్లించాలనే హృదయముతో వారు ఆ కార్యమును చేస్తారు. దేవునామం కలుగును గాని. ఇప్పటి వరకు సాక్ష్యం చెప్పారు. సో సహోదరి చెప్పినటువంటి ఆ సాక్ష్యంలో ఏమని మీరు చూశారు? ప్రత్యేకంగా అంటే వారి బిడ్డల జీవితంలో చేసిన ఉపకారం కదా, అది ఫైనల్గా చెప్పారు. బాబు విషయంలో లేకపోతే వారి గర్భమును బిడ్డల జీవితంలో చేసిన ఆ ఉపకారమును బట్టి దేనికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే పాస్టర్ గారి విషయంలో కానీ దేవుడు కలిగి చేసిన స్వస్థత, పరిచర్య చేయడానికి దేవుడు వారి జీవితం అంటే వారి ఆయుష్ను పొడిగించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి. సో కృతజ్ఞత అనేది అండ్ వి డూ దట్ అండ్ దిస్ ఫ్యామిలీ ఈస్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఈ దినాన్ని ఈ సమయంలో ఈ కుటుంబం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు కనుకనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అవసరం. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. ప్రతి వారికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే హృదయము కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో నుండి ఒక ప్రముఖమైన అంశం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాము. ఎవరైనా గట్టిగా చదవాలని సహాయం చేయాలని మనం చేస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. దేవుని నామమున మహిమ కలుగును. చిన్న ప్రార్థన. తండ్రి, నీ పొందనాలు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆయన ప్రతి మాటను ఆయన మేము గ్రహించడానికి మా మనోనేత్రంలో తెరవండి. ఆయన ఈ దినమున ప్రభుదాస్ గారి కుటుంబంలో మీరు జరిగించిన ఆ కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ స్థలమందు కూడినటువంటి మా అందరి జీవితంలో ప్రత్యేక సంఘముగా మేము కూడినట్టుగా ఈ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించగలం. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచిది. హృదయంలో ఈ లేఖన భాగం మనం గమనించినప్పుడు అక్కడ చాలా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంటారు. క్రైస్తవులు యేసుప్రభుని అంగీకరిస్తారు కదా, అన్యులు కాదు కదా. ఆయన దేవుడని అంటారు, నమ్ముతారు. కాకపోతే క్రైస్తవులు యేసుక్రీస్తునందు ఏంటంటే విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిస్తాడు. ఆమె మీరు అందరూ అంగీకరించారా? ఎంతమంది అంగీకరించారు? దేవుని విశ్వాసం అంటే కొంతమంది చేతులు ఎత్తుతున్నారు, కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా మీరు ఒకవేళ అంగీకరించకపోతే అంగీకరించడం అవసరం అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయనలో రక్షణ ఉంది. ఆమె సో రక్షణ పొందిన ప్రతివాడు అని ఏ విధముగా అంటే అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారయ్యారు. క్రైస్తవుడు ఏంటంటే మంచి నేల దున్నిన తర్వాత మొక్క విత్తనం వేస్తే మొక్క పైన వేస్తాం, నువ్వు మహా అయితే 1 అడుగు లోతున ఆ విత్తనాన్ని నాటొచ్చు. కానీ తర్వాత ఏమవుతుంది, అది వేర్లు వచ్చాక బాగా లోతుగా నాటుకుంటుంది. ఎంత లోతుకు వెళ్తుంది అంటే మనం చెప్పలేము, తవ్వలేం కదా. అంటే అదే వృక్షం అనుకోండి, అది చాలా లోతుకు వెళ్తుంది. అలాగనే క్రైస్తవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి అంగీకరించిన తర్వాత వేరుపారి అంటున్నాడు, విస్తరిస్తాడు, లోతుకు దిగుతాయి వేర్లు. తర్వాత ఏంటంటే ఇంటి వలె కట్టబడుతున్నారట. వేరుపాడు ఇంటికి సంబంధం ఏంటి? మొక్కకి వృక్షానికి ఇంటికి సంబంధం ఏంటి?
బట్ క్రైస్తవ జీవితంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ యువర్ రూట్స్ గో డీప్ ఇన్ టు ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును నువ్వు చదువుతూ పఠిస్తూ అంగీకరిస్తూ ఉన్న కొద్దీ నీ వేర్లు లోతుకు నాటుకుంటాయి. అంతేకాదు బయటికి కనిపించి వేర్లు ఎప్పుడు భూమిలో ఉంటాయి, కానీ పైకి మాత్రం నువ్వు ఒక ఇంటిగా కట్టబడతావు, ఒక నిర్మాణముగా అంటే విస్తరిస్తావు. కానీ వేలు ఎంత బలంగా ఉంటే అంత అధికముగా నీ ఇల్లు విస్తరిస్తుంది. దేవునామకు మహిమ కలుగును గాక. కానీ నీవు వేరు పాటి ఇంటి వలె కట్టబడి తర్వాత మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు అంటున్నారు. మీరు నేర్చుకుంటారు అంటే నీ వేలు ఎంత లోతుగా వెళితే అంతగా నువ్వు నేర్చుకుంటావు. సాధారణంగా మనం ఏంటంటే నేర్చుకోవడం విషయానికి వచ్చేసరికి బైబిల్ వాక్యం వింటారు, కాకపోతే కొంతమందే వింటారు. మిగతా వాళ్ళు ఏంటి వచ్చామా వెళ్ళిపోయామా, అందులో కరెంట్ పోయింది కదా, ఏంట్రా బాబు కరెంట్ పోయింది, మనసు అంతా దేని మీద ఉంటుంది, కరెంట్ ఎప్పుడు వస్తుందా, లేకపోతే ఏంట్రా బాబు ఈ బాధ, ఇలాంటి దాని మీద మనసు ఉంటుంది, వాక్యం మీద ఉండదు. ప్రాబ్లం అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది అని అంటున్నారు. అంటే మిమ్మల్ని ఎవరికి ఎంచపట్టలేదు, కానీ ఉన్న విషయం ఏంటంటే మనసు పరిస్థితుల మీద ఉంటుంది. కానీ క్రైస్తవుని మనస్సు వాక్యము మీద ఉంటుంది, విధేయత చూపించడం మీద ఉంటుంది. అందుకనే ఇంటి వలె కట్టబడిని మీరు నేర్చుకుంటున్నారు. ఏ నేర్చుకుంటున్నారు? దేవుని మాటలను విని విధేయత చూపించడం ద్వారా సత్యములను నేర్చుకుంటూ ఉన్నారు. తర్వాత విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఉన్నారు. అందుకని ఇవన్నీ చేసిన మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరిస్తున్నారు. ఆమె ఎవరు? క్రైస్తవులు విస్తరిస్తున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, అంగీకరించిన వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక పార్ట్ తన జీవితంలో. బిడ్డలు పాస్ అయ్యారు, కృతజ్ఞత ప్రార్థన పెట్టాలా వద్దా? పెడుతున్నారా? స్తోత్రం. పెడితే మీరు విస్తరిస్తున్నారు, పెట్టట్లేదా వేరు పారట్లా. సత్యం ఏమో మరి అంటే మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు, కానీ సత్యమును బోధించడం, వాక్యములో ఉన్న సత్యాన్ని బోధించడానికి ఉన్నాను. సో కృతజ్ఞత కలిగిన హృదయం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు వేరుపారి దేవునికి వందనములు చెప్పడం అనేది ప్రతిరోజు చెయ్యడంలో. అది పాస్ అయినప్పుడే కాదు, ఈ దినాన్ని నేను బ్రతికున్నాను, ఊపిరి పిలుస్తున్నాను, ఉదయం లేచిన వెంటనే నేను ఇంకా బ్రతికున్నానంటే దేవుడికి వందనాలు చెప్పాలవుద్దా? ఎస్, ఐ హావ్ టు డూ దట్ ఎవ్రీ డే. ప్రతి దినము అది చేసి తీరాలి. సో అందుకనే ఇక్కడ చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. విస్తరించడం అంటే బ్యానియన్ ట్రీ అని అంటారు. అంటే ఏంటది? మర్రి చెట్టు. చెన్నైలో మా చిన్నప్పుడు బాగా చిన్నలో నేను ఆ పాప అనుకుంటాను, బాగా చిన్నవాడు. మా నాన్నగారు చెన్నై తీసుకెళ్తే అక్కడ బ్యానియన్ ట్రీ ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? అది చాలా పెద్దది. ఇంతకీ అక్కడ ఉన్నటువంటి గైడ్ అన్నాడు, ఎందుకు మొదలు ఎక్కడ చూడండి అబ్బాయి అన్నాడు. అంత వెతికినా దొరకలేదు, ఎందుకంటే అది కిలోమీటర్లు ఉంది. మొత్తం ఆ గార్డెన్ అంతా విస్తరించి ఉంది. దాని మొదలెక్కడో నాకు తెలియదు. ఆఖరికి ఆయన తీసుకుని ఇది మొదలన్నాడు. మరి అదో అని అన్నాడు. అది అలాగే కనిపిస్తుంది. దాని వేరు ఊడలు అది లోతుకి, అది కూడా నేను పట్టుకున్నామంటే దొరకట్లా. సో విస్తరించడం అంటే అది. అండ్ మర్రి ఊడలు అండ్ ఎంతగా నాటుకుపోతాయో దాని కొమ్మలు కూడా అంత దూరం వెళ్ళిపోతాయి. అది విస్తరించడం. పాదులు కూడా అలా అలుపుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఎంత దూరం అయితే అంత వీలు, దానికి స్పేస్ దొరికినంత వరకు వెళ్ళిపోతాయి. లేదా ఏదైనా అడ్డుంటే పైకి ఎక్కేస్తుంది కదా. అలాగ విస్తరించడం. ప్రజల క్రైస్తవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలి. అంటే పాస్టర్ గారు మరి నెలకు ఒకసారి కొన్ని పెళ్లి రోజుకో పుట్టినరోజుకో అంటే లేదు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్ షుడ్ బి ఏ డైలీ ప్రాసెస్, ఎవ్రీ డే. మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదండి, ఏమో అది నువ్వు నిర్ణయించుకో. దేవునికి డబ్బుతో కలవడం న్యాయముగా, దేవునికి వందనములు చెప్పడమే ముఖ్యం. దేవునామకు మంచి కలుగును గాక. సో అందుకని ఇక్కడ చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. ఆమె వందనాలు చెప్పాలి, దేవుని వందనాలు చెప్పాలి, విస్తరించాలి అని. అంటే ఈ రోజున ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయ్యింది, నెక్స్ట్ మంతే కావాలి, నెక్స్ట్ మంత్ ఇంకోటి మేలు చేశాడు చెప్పాలా? ప్రతి నెలా చేయాలంటే ఏమో మరి నువ్వు పొందుకున్న మేలును బట్టి నువ్వేం చేస్తావు, నువ్వు నిర్ణయించుకో. కాకపోతే విస్తరించాలి. ఎన్నిసార్లు అయినా దేవునికి వందనాలు చెప్పి తీరాలి. ఇది క్రైస్తవ జీవితం. మరి అలా కాకపోతే క్రైస్తవులు కాదంటే నేను అలాగే నేను తీర్పు తెచ్చట్లేదు, కానీ వాక్యం ఏం చెప్తుందో అది చెప్తున్నా. క్రైస్తవుడు విస్తరిస్తూనే ఉంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. ఆమె కొలస్సీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం
9 నుండి 12 వచనాలు, 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. తర్వాత 13, 14 వచనాలు. కాబట్టి 12వ వచనం చివరిలో ఉంటుంది. నేనే చదువుతున్నాను కానీ చూడండి, అక్కడ చూసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బ్రతిమాలుకొనుచున్నారు. క్రైస్తవుని అంటే మరి ప్రత్యేకంగా కొలసి సంఘంలో పౌరు బ్రతిమాలుకుంటున్నాడు. బాబు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానొద్దు అని అంటున్నాడు కదా. క్రైస్తవుడు ఏం మానకూడదట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానొద్దు. ఆమె నా అమ్మ అంటున్నారు అంటే ఓకే, ఇది కృతజ్ఞత. తర్వాత ఇంకొకటి కూడా ఉంది అని అంటున్నారు. సో ఇన్ని ఏమో మరి ఆమె హృదయంలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ అంటే అది ఇట్ షుడ్ బి అ రిపీటెడ్ ప్రాసెస్. ఇట్ షుడ్ అండ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చెయ్యాలి. అలాగే నేను కూడా బ్రతిమాలుకుంటున్నాను, మీ జీవితంలో దేవుడు ఏదైనా ఉపకారం చేస్తే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉండాలా అండి అంటే ఉండాలి. మీ పాస్టర్ గారిని అడిగి ఖచ్చితంగా ఆ ప్రార్థన పెట్టుకోండి. ఎందుకంటే మీరు విస్తరించడం అవసరం. బ్రతిమాలుతూ ఉన్నాను అంటున్నాడు. తర్వాత చూసినట్లయితే అంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంగా చేస్తాడు. ఆమె నువ్వెందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మేళ్ళన్నీ ఒకటి, దానికి వందనాలు చెప్పాలి. కానీ అన్నిటికన్నా మించి నీకు రక్షణ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమె అన్నిటికన్నా మించి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక్కరిని వేలు చూపించి మీరు బాప్తిసం ఏ రోజు తీసుకున్నారని అడుగుతాను. అడగరా? ఎంతమంది జ్ఞాపకం ఉందో? జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం ఉంది. నేను ఏ రోజు బాప్తిసం తీసుకున్నానో నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఏ సంవత్సరం నాకు జ్ఞాపకం ఉంది, ఏ పరిస్థితుల్లో నేను తీసుకున్నానో జ్ఞాపకం ఉంది. అలాగే నేను సేవకు వచ్చిన రోజు నేను ఎలాంటి సమర్పణ దేవుడి సన్నిధిలో చేసుకున్నానో ఆ నిబంధన చేశానో అది నాకు ఇంకా జ్ఞాపకం. ఈ రోజుకి నేను ఆ రోజుని ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవితాను. హృదయం లేదా అని. అందుకనే నీకు అంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడిపించాడు దేవుడు నిన్ను. తాను నిన్ను ప్రేమించి తన కుమారుని రాజ్యములోనికి తండ్రి అయిన దేవుడు నిన్ను చేర్చుకున్నాడు. ఆమె ఎవరి రాజ్యం? యేసయ్య రాజ్యం అని అంటాం, కానీ తండ్రి రాజ్యం. కానీ అది ఎవరు? యేసుక్రీస్తు. చూడండి ఎవరి వలనట అంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యములోనికి, అంటే దేవుని రాజ్యం కానీ కుమారుని రాజ్యముగా చేయబడ్డది. అన్ని నామముల కన్నా పైనామముగా క్రీస్తు చేస్తున్నాము మెచ్చుకుంటున్నట్లు ఆయనను హెచ్చించాడు కనుక అది యేసుక్రీస్తు రాజ్యంగా అయింది. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే తన కుమారుని ద్వారా అని మనం రక్షణ పొందాం. తర్వాత చూసినంత ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా ఎందుకంటున్నానంటే పాప క్షమాపణ మాత్రం కుమారుని ద్వారా యేసుక్రీస్తులోనే. ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా నీకు లభించే పాప క్షమాపణ విమోచన నీకు అర్థమైతే నువ్వు వందనాలు చెప్తావు. ఆమె నువ్వు వేరుపాడుతావు, నువ్వు విస్తరిస్తావు. కృతజ్ఞత అన్నది ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అంటే అది మొదటి ఏంటంటే గ్రాటిట్యూడ్. ఏంటంటే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి. దేవునామం మంచి కలిగి ఉండాలి. ఈ రోజున అటు హృదయమును మీరందరూ కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ఇక్కడ అంటే మీ పేరు నాకు తెలియదు కానీ ఉన్న విషయం ఏంటంటే మీరు ఇక్కడ దేవుని మాటలు వింటున్నారు కనుక ఈ మాటలను బట్టి ఆ మాటలు మీ హృదయంలో నాటుకుని వేరుపారి మీరు విస్తరించుగాక. ఆమె లేదా ఇది మొదటిది. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని నేను చెప్పాలనుకున్నది. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఒక మాట అంటే ఇదే మాట దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34, 35, 36 వచ్చిన అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గురించి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకొను. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. చూడండి ఏంటంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు? మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించి అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపు. ఆమె కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు వస్తాయట? అన్యజనుల వశములో నుండి దేవుడు మనల్ని విమోచించినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నీ శత్రువు చేతిలో నుండి, నీ మీద దాడి చేస్తున్న వాడి చేతిలో నుండి, నీకు కలిగిన ఇబ్బందిలో నుండి, శ్రమలో నుండి, నిన్ను శ్రమ పెడుతున్న వారి చేతిలో నుండి నీవు విడుదల పొందినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. మనకు కలిగిన శ్రమలు అప్పుల బాధలు, శ్రమలు, ఆరోగ్యం కదా, ఇలాంటి సమస్యలు
అన్నిటిల్లోనూ శత్రువు అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు, అందుకనే ఇక్కడ చూసినట్లయితే నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్ములను విమోచించుము, విడిపించుము అని అంటున్నాడు అని ఆయనను బతిమాలుకొనుడి. ఆమె లేదా క్రైస్తవులు ఏం చేయాలి? బతిమాలుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ముందు నీకు విమోచన కలుగునట్లు నీవు బతిమాలాలి దేవుని. ఆమె లేకపోతే కృతజ్ఞత ఉండదు కదా. నా కష్టం ఉండి నేను దేవుని పొందాలని చెప్పడం కానీ ఇది పెద్ద ప్రశ్న. కానీ ఉన్న విషయం ఏంటంటే నీవు ప్రతిమాలితే నీ దేవుడు నిన్ను విమోచించేవాడు. ఆమె దేవులైనా ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ కష్టాలు ఉన్నారో నాకు తెలియదు, మీ శ్రమలు ఏంటో నాకు తెలియదు. మీరు నాకు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, ఎందుకంటే చెప్తే ఒక బాధ కదా, ఇంక చెప్పొచ్చా వద్దా ఈ టెన్షన్ అంతా ఎందుకు. కానీ ఉన్న విషయం ఏంటంటే దైవజనునికి చెప్పడం అవసరం, దైవజనులకి చెప్పడం అవసరం. ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తారు కదా, చెప్పండి. కానీ ఆత్మీయులకు చెప్పండి, అందరికీ చెప్పండి. బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకో ఊరంతా జాగేస్తారు. అలాగే కాకపోతే అన్నిటికన్నా మించి నీ ప్రార్థన ఆలపించి నీ దేవుని సన్నిధిలో నీవు ప్రతిమాలుతుంటే ఆయన నీకు విమోచన కలుగు చేయడం ద్వారా నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. ఆమె అందుకనే చాలా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి పని, నేను నీ యందు అతిశయించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యందు ఏం చేయాలట? అతిశయించాలి. ప్రభువా అయ్యా నువ్వు నన్ను విమోచించావని నేను చెప్పుకోవాలి, నీవు నా ప్రార్థన ఆలకించావని, నీవు నాకు స్వస్థత కలుగు చేసావని, నీవు నాకు విమోచన కలుగు చేసావని నేను చెప్పుకొన్నట్లు నా శత్రువు చేతిలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విమోచించవయ్యా అని బతిమాలుకోవాలట దేవుడు. బతిమాలుతున్నారా? ఏం చేశాడండి దేవుడు అని అడుగుతున్నారా? ఏమో మరి మీ మనసులో ఏ ఆలోచన ఉందో నాకు తెలియదు. కానీ క్రైస్తవురాలివైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావు. నీకు కలిగిన కష్టం బట్టి ప్రతిమాలుకుంటావు, ప్రార్థన చేస్తావు. ఆమె ప్రార్థన చేస్తావు లేదా? చెయ్యాలా వద్దా? అమ్మ మీ కష్టం ఏంటో నాకు తెలియదు. చాలా కష్టం ఉంటాయి కదా, భార్య భర్తల మధ్య సమస్య, కుటుంబాల్లో సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అండ్ యవనస్తులకు వచ్చేసరికి ఉద్యోగం వేట అని భవిష్యత్తు చదువు, చాలా సమస్యలు ఉంటాయి. బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఇస్, ఇఫ్ యూ క్యాన్ ప్లీడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిమాలుకోగలిగితే, ఆయనను ప్రతిమాలుకోగలిగితే ఆయన నీకు మేలు చేస్తాడు. తద్వారా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవకాశం ఉంది. ఆమె మరి నేను చెప్పలేకపోతున్నానండి అంటే నువ్వు ప్రతిమాలుకో, దేవుని విమోచన అడుగు, దేవునికి వందనాలు చెప్పడానికి నీకు అవకాశం మెండుగా కలుగునట్లు, ప్రభువా ఇదిగో నేను నీ యందు అతిశయించున్నట్లు నాకు మేలు చేయవయ్యా, నాకు విడుదల కలుగు చేయవయ్యా అని అడుగు. ఆమె అడగలవద్దా? వాకింగ్ చెప్తుంది కనుక చెయ్యాలంతే. ఆమె చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఒక్కడే ఎంతమంది చేస్తారు? లేదా ఆ తర్వాత చూడండి ఏమంటే ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తోత్రము నొందెదకును గాక. ఆమేన్. చివర అంటే అలాగనే ఇలాగున వారు పాడగా, అంటే ఈ పాటలాగా ఉండాలంట. కృతజ్ఞతాస్తుతి పాడుతున్నా ఏ పాట పాడతారండి బాబు? ఏమేం చేశారండి దేవుడు? ఈ పాట పాడుతున్నావా? ఏమో మరి నాకు తెలియదు. బట్ లెట్ మీ టెల్ యూ, దేవుని యందు భయభక్తులు గలవాడు మాత్రం దేవుని మేళ్లను కీర్తించే వ్యక్తిగా ఉంటాడు. ఆమె ఏం లేదా? కృతజ్ఞత. సో దట్స్ ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. ఏముండాలట? కృతజ్ఞత హృదయం కలిగి ఉంటేనే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది మనం చూసినట్లయితే యాటిట్యూడ్ అనేది నేను మీతో చెప్పడం జరిగింది. అంటే వైఖరి అంటే నేను ఎలా ప్రవర్తిస్తాను. కానీ ఈ రోజుల్లో కలిగిన కష్టాలను బట్టి భాస్కర్ నువ్వు బాగానే చెప్పారండి, అరే బతిమాలుకోవాలా దేవుడిని, దేవుడు నాకు మేలు చేయడానికి నేను బ్రతిమాలాలా? ఏమో నీ వైఖరి ఎలాగో నువ్వు వాక్యం చెప్తుంది కనుక చేసి తీరా. కాకపోతే చాలా మంది నేను బతిమాలుకుని దేవుడికి వందనాలు నేనెందుకు చెప్పాను, ముందు ఆయన మేలు చేయమనండి అప్పుడు నేను చెప్తాను. ఏమో అది నీ వైఖరేమో, కానీ వాక్యం అలా చెప్పట్లా. దేవుడు నీకు మేలు చేయనట్లు నువ్వు ఆయన బ్రతిమాలుకోవాలి. ప్రజేపులేదా దేవుని వాక్యం మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం, మనకు తెలిసిన లేఖన భాగమే. 5వ వచనం మనం ఇప్పుడు చదువుకునేది. 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఆమేన్. మీరు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమో మీరు ఫ్యూచర్ కోసం మీరు ఆలోచన చేస్తున్నారు. ఓకే, ఏమో మీ త్రోవలు ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు అనిపిస్తున్నాయి. బట్ లెట్ మీ టెల్ యూ,
గాడ్ సే నీ త్రోవలను సరళం చేయాలంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవచ్చు. అంటే మనకు ఆలోచన బుద్ధి ఇచ్చాడు కదా దేవుడు, మనల్ని ఊరికినే అంటే ఎలాగ నేను గట్టి వారినే చేయాలి, ఆయన జ్ఞానం ఇచ్చాడు, అంటే ఆలోచన చేసే శక్తిని ఇచ్చాడు, మనస్సాక్షిని ఇచ్చాడు. అంటే మనకు అంటే ప్రతి దానిని అంటే అలా చూసిన వెంటనే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో వారి ఆలోచన ఏంటో మనం గ్రహించగలం కదా, గ్రహింపుడు మనకి ఇచ్చాడు. సో మనకి జ్ఞానం ఉంది. కాకపోతే మంచి ప్రాబ్లం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్తో దేవుని వాక్యం పక్కన పెట్టేస్తాను. అంటే దేవుని వాక్యం చెప్పేది కాదు, నా స్వబుద్ధి ఉంటుంది, అంటే స్వచిత్తం ఉంటుంది, నాకు నచ్చింది నేను చేస్తాను. ఒకసారి ఎవరైనా పెద్దలు ఏమైనా చెప్పారనుకోండి, అలా కదబ్బా ఇలాగా అని అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటాను. బట్ ఎందుకు అంటున్నారంటే స్వబుద్ధి, వారి సొంత చిత్తం ఒకటి ఉంటుంది. నాకు నచ్చింది నాకు నేను చేస్తానో లేకపోతే నాకు తెలుసులే అనే యాటిట్యూడ్తో మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమె ఎలా ఉంచాలంటే దేవుని యందు పూర్ణ హృదయం. పూర్ణ హృదయం అంటే బాటిల్ ఇందులో వాటర్ ఎక్కడ వరకు ఉందో మీకు కనిపిస్తుందా? అది లైటింగ్ కదా, ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ ఉందే, ఎక్కడుందా? ఇక్కడ ఉందా? పూర్ణం అంటే ఎక్కడ? ఇప్పుడు ఇది ఫుల్గా ఉందా? హాఫ్ అని అనలేము, కానీ కొద్దిగా ఖాళీ ఉంది కదా, పూర్ణం అని అనలేదు. ఇట్స్ నాట్ ఎ ఫుల్ బాడీ. సో హృదయంలో అంటే ఇక్కడ వరకు విధేయత ఉంది, సగం వరకు విధేయత చూపించానండి, కొంత నా జ్ఞానం ఉపయోగిస్తానండి అని అంటే దేవుడు నీ కార్యములను నీ త్రోవలను సరళం చేస్తాడా? నో, దట్ విల్ నాట్ హ్యాపెన్. అది అలా జరగదు. దేవుని వాక్యం చెప్తుంది పూర్ణ హృదయముతో, అంటే వాక్యం ఏది చెప్తుందో అది చేసేయాలంటే. విన్నారా? వాక్యం ఏది చెప్తే అది చేయి. నువ్వు విధేయత చూపించు, దేవుడు ఎందుకు చేయడో అప్పుడు అడు. కాకపోతే జరగట్లేదంటే ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం విధేయత చూపించట్లేదు, అందుకనే కార్యములు జరగట్లేదు. ఏ కుటుంబంలో మీరు అంటే మీరు అడిగే ప్రశ్న కాదు, ముందు దేవుడు ఏదైనా చేస్తే అప్పుడు నమ్ముకుంటాను అని అంటారు. దేవుడు ఎందుకు చేయాలి? నువ్వు ఆ నమ్ముకుంటావనే మాట కరెక్ట్ కాదు అని అంటారు. నువ్వు ఎవరి కోసమో అంటే దేవుడు చేస్తే నమ్ముకోవడం కాదు, నువ్వు పూర్ణ హృదయముతో ఆయనను వెతికితే, పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను కైకొడితే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు అని. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయాలి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదు, లెసన్స్ వెళ్ళలేదు, ఎగ్జామ్ టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాయగలరా లేదా? రాయగలరు. కాకపోతే నువ్వు ఎంత చదివినా అంటే కాలేజీకి వెళ్ళినా చదవకపోతే ఎగ్జామ్ రాయగలవా? అంటే కాలేజీకి ప్రతిరోజు అటెండెన్స్ ఉంది, కాబట్టి పుస్తకం తీసి చదవాలా, ఎగ్జామ్ వచ్చేసింది, పాస్ అవుతారా? ఎందుకు పాస్ అవుతుంది? చదవలేదు కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు స్టడీ. అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో చదవడం అని ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు రీడ్, స్టడీ, మెడిటేట్ అని 3 పదాలు ఉంటాయి. రీడ్ అంటే న్యూస్ పేపర్ చదువుతాం, ఏం చేస్తాం? పడేస్తాం, అది రీడింగ్. స్టడీ అంటే విద్యార్థులు చదివే సంవత్సరం అంతా చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, ఆ క్లాస్ అయిపోద్ది, ఒక 5 సంవత్సరాల తర్వాత అదే ప్రశ్న అడగండి, మర్చిపోతారు. ఎందుకని? అది చదివేశాం, అది స్టడీ. కాకపోతే అది మళ్ళా జ్ఞాపకం ఉంటుంది. అది అలాగే చదవలేదా? 5th క్లాస్ పాస్ అయ్యాను, 7th క్లాస్ పాస్ అయ్యాను, కాకపోతే అందులో ఏ ప్రశ్న పత్రాలు మీరు చెప్పండి అని అంటే ఎవరైనా చెప్తారండి. నువ్వు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేసావంటే ఎవడు చెప్పలేడు. అది ఎవడో లక్కీగా ఎవడో దాచుకునే అలవాటు ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ దాచుకుంటే పలానా పేపర్ అది వెతుక్కుని ఇదిగోనండి దీనికి ఆన్సర్ చేశాను అప్పుడు నువ్వు వెరిఫై చేసి చెప్పగలవు, అది స్టడీ. బట్ మెడిటేషన్ ఈజ్ ఏ డైలీ ప్రాసెస్. అనుదినము నువ్వు ధ్యానము చేయి, ఇది మర్చిపో. నువ్వు 5 సంవత్సరాల క్రితం చదివింది ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది అంటే మా చర్చిలో 2-3 ఉన్నారు, వాళ్ళైతే 5 సంవత్సరాల క్రితం నేను ఫలానా వాక్యం, ఈ రోజున ఫలానా వాక్యం, మా ఇంట్లో ఫలానా కృతజ్ఞత ప్రార్థన అయిందండి, ఆ రోజున ఈ వాక్యం చెప్పారండి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కృతజ్ఞత ప్రార్థన అయినా ఒక 5-6 సంవత్సరాల్లో నేను ఏం వాక్యం చెప్పానో ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను అని అనుకుంటాను. నాకు జ్ఞాపకం లేదు, వాళ్ళ జ్ఞాపకం. దట్ ఈస్ మెడిటేషన్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇక్కడ చూసినట్లయితే అని చూడండి, నీ పూర్ణ హృదయముతో ఏం చేయాలంటే యెహోవా యందు that's with your whole heart obeying God. ఆయన నమ్మిక అంటే ఈ వాక్యం చెప్పింది
నువ్వు నమ్మడమే. నేను దీవిస్తాను అంటే దీవిస్తాడు లేదా? దీవిస్తానని అన్నాడు కానీ దీవించలేదండి అని అంటాను. నో, యూ హావ్ టు బిలీవ్ ఇట్ బికాస్ గాడ్ హ్యాస్ సెడ్ దట్. ఆయన అబద్ధం ఆడడానికి చెప్పి చేయకుండా ఉండడానికి నరమాకుడు విననేరకున్నట్లు ఆయన చెవులు మందరము. నువ్వు నిజంగా మనవి చేస్తే బతిపాలుకుంటే ఆయన నీ ప్రార్థనలు లక్ష్యం. అందుకే ఇక్కడ చూసినట్లయితే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అడిగారు. ప్రవర్తన అప్పుడప్పుడు ఎవరైనా నీ ప్రవర్తన బాగోలేదంటే అంటే నువ్వేమంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటావు. మరి అలా కాదు. ప్రవర్తన అంటే ఇంకొకటి ఏదో కాదు అర్థం. నీవు విధేయత చూపించకూడదు, వాక్యములకు విధేయత చూపించకపోవడమే నీ ప్రవర్తన బాగోకపోవడం. వాక్యం చెప్పింది చేయకపోవడమే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడం. అందుకనే ఆ ప్రవర్తన మంచిది కాదని వాక్యం. అంటే ప్రవర్తన అంటే ఇంకేదో అంటే ఏం విషయం ఇలాంటి కాదు. ప్రవర్తన అంటే దేవుని వాక్యం చెప్పింది చేయకపోవడమే. నీ ప్రవర్తనలో నీ సొంత నిర్ణయాలు ఉన్నాయి, నీకు నచ్చినట్లు నువ్వు ఉంటున్నావు. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ చూసినట్లయితే నీ వైఖరి అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ వైఖరిని నువ్వు చెక్ చేసుకో అని చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక 2 లైన్ల భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రాముఖ్యంగా 9వ వచనం అంటే మీకు అర్థం అవడానికి 8వ వచనం చదవాలి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. మరియు మీరు నా వలన విని నేర్చుకుని అంగీకరించితిరో, నా ఎందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. రమేష్ గారు ఎవరు బాబు గురించి అండి? ఎవరు గురించి చెప్పారు? పెద్ద బాబా, చిన్నబాబు? ఓకే, చిన్న ఎంత పెద్ద ఆయన బయటికి. ఓకే ఎనీయో కొడుకులు అమ్మ ఆశ, అలాగే ప్రభుదాస్ గారు ఆశ కూడా అనుకుంటారు పరిచయం అంతేనా? చెయ్యాలి వాళ్ళ ఇష్టం. ఓకే రమేష్ గారు అంటే ఉన్న విషయం ఏంటంటే తల్లిదండ్రులు కానీ సేవకులకి ఆశ ఏంటంటే బిడ్డలు పనిచేస్తూ అంటే అది కామన్, అందరికీ ఉండే ఆశ. నేను ఆశపడతాను, నాకు ఇద్దరు కొడుకు వాళ్ళిద్దరు పరిచయంలో ఉండాలని అనుకుంటాను ఓవరాల్గా. కాకపోతే నేను ఎప్పుడు బలవంతం చేయను కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారికి పిలుపు ఉండాలి. బట్ ఎనీహౌ ఇక్కడ చూసినట్లయితే అన్నా బాబు మీరు పెట్టినారు, మీ పేరు రమేష్ గారు. అందుకే రమేష్ గారితోనే చెప్పారు. ఓకే ఎనీహౌ అక్కడ చూసినట్లయితే అక్కడ చూడండి ఆ మాట మీరు చూస్తారా వాక్యం? రైట్ ఏంటంటే 8వ వచనం, మెట్టుకు సహోదరులారా ఏది యోగ్యమైన ఏ యోగ్యత అయినను మెప్పైనను ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సరే బాబు ఒకటే కాదు ఈ మాటకు వచ్చేటట్టు మీ అందరూ. సో ఏం చేయాలి? యాటిట్యూడ్ అన్నారు, వైఖరి. వాక్యం విన్నారు కదండి, అది ఎవరు చేస్తారండి బాబు అంటే అది నీ వైఖరి. అది చెయ్యలేమనే ఆ వైఖరి నీలో ఉందేమో. కానీ లెట్ మీ టెల్ యు, వాక్యం ఏమని చెప్తుంది? ఏది యోగ్యమైనదో కదా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానించాలి. ఆమె మరి ఇప్పుడు చెప్పండి, దేవుని సేవ లేకపోతే ఆయన బాబు సేవ ఒకటే కాదు, కాకపోతే దేవుని కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం అవసరమా లేదా? లోకంలో ఉన్న వాటి కంటే ఏది ఖ్యాతి గలదు? మీరే చెప్పాలి. ఎవరు మాట్లాడట్లేదు, మాట్లాడలేదు, మీరే చెప్పండి. This is the word, His word, His commandments, His promises. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నియమాలు, ఆయన వాగ్దానములు ఖ్యాతి కలది. అవే సత్యమే. జీవితంలో ఎన్నో సత్యాలు ఉంటాయి కాగా, కాకపోతే పరమార్థం, జీవిత పరమార్థం ఏది? దేవుని కొరకు జీవించడమే. సేవ చేయడం అంటలేదండి, దేవుని కొరకు జీవించడం. రైట్? సేవ చేయడం అనేది పిలుపుని బట్టి ఉంటుంది. కాకపోతే మన విషయం ఏంటంటే పిలుపు అంటే పాస్టర్ గారు అని అనుకండి 5 fold మినిస్ట్రీ, 5 పరిచర్యల్లో ఎక్కడైనా ఉండొచ్చు.
కాదు ఉన్న విషయం ఏంటంటే పిలుపు ఏమండి అందరికీ ఉందా లేదా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రతినిధి. అది ఎవరు చేస్తారు? పాస్టర్ గారు ఒక్కరేనా బాప్తిసం తీసుకున్నవాడా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం అంటే ఆయన సువార్తను ప్రకటించాలా వద్దా? వద్దా? మాట్లాడలేదు పాస్టర్ గారు రకాలలో పెట్టేస్తారంటారు. ఓకే ఎనియో బాబు నాన్న వింటున్నారు రమేష్ గారు. రైట్ ఓకే లెట్ మీ సే యూ పౌలు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే ఏంటంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. సరే ఇప్పుడు నేను చెప్పాను, రమేష్ గారు ఇప్పుడు చెప్పండి, మీ దృష్టిలో రమ్యమైనవి ఖ్యాతి కలివి ఏవి అంటారు? ఉద్యోగమా? ఎంత మందిలో నన్ను ఇలాంటి ప్రశ్న అడగండి పర్సనల్ గా నాకు చెప్పండి. ఓకే ఎనియో యూ హ్యావ్ టు డిసైడ్. అంతే కదా, ఆయనే కాదు మీరు కూడా డిసైడ్. లేదా చాలా క్లియర్ గా చెప్తుంది మాట, వాటి మీద ధ్యానం ఉంచాలి. క్రైస్తవుడు దేని మీద ధ్యానం ఉంచాలి? అది కారు కొనుక్కున్నాడు, నేను ఎప్పుడు కొనుక్కుంటానో అది ధ్యానం కాదు. టీవీ కొనుక్కున్నాడు, అది కొనుక్కున్నాడు, అది విపరీతంగా ఆలోచన చేసేస్తున్నారు ఈ లోకంలో ప్రస్తుత కాలం కదా. బట్ దాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, దాట్స్ నాట్ ఎట్ ఆల్. అది ఎంత మాత్రం యోగ్యమైనది? యోగ్యమైనది ఏదైనా ఉందంటే నీవు ప్రభువు కొరకు ఎలా జీవిస్తున్నావో దాని విషయమై నీవు అనుదినము ధ్యానము చేయడమే. ఆమె తర్వాత మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని పౌలు ఏమంటున్నాడంటే, ఇది ఎవరికి? ఏ సంఘం ఇది? ఫిలిప్పీ సంఘం కదా. ఫిలిప్పీ సంఘానికి ఏమంటారంటే మీరు నా మాటలు విన్నారు, సువార్త ప్రకటించగా విన్నారు. రెండోది ఏంటంటే నా వలన ఏమి నేర్చుకున్నారు. ఎవరి వలన నేర్చుకున్నారంటే ఆ సంఘం పౌలు వలన. ఇదేం లేదా క్రైస్తవుడు అంటే సేవకుడనే కాదు, సేవకుడు మెయిన్. అంతేకాదు ప్రతి క్రైస్తవుడు తోటి విశ్వాసికి పాఠములను, ఆత్మీయ పాఠాలను నేర్పించేవాడిగా ఉండాలి. ఆమె ఇట్స్ ఎ డ్యూటీ, దట్స్ అన్ యాటిట్యూడ్ యూ షుడ్ హ్యావ్. అంటే అల్టిమేట్ గా నీ యాటిట్యూడ్ ఏంటి? నేను ప్రభు కొరకు జీవించడమే కాదు, ప్రభు కొరకు ఎలా జీవించాలో నా తోటి విశ్వాసులకు నేను క్రైస్తవురానికి నేర్పించాలి అనేటువంటి యాటిట్యూడ్ నీలో ఉండాలి. ఆ వైఖరి నీలో ఉండాలి. అల్టిమేట్ గా నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటే అది నీ వైఖరి. బట్ క్రైస్తవుని వైఖరి ఏంటి? ప్రభు కొరకు ఎలా జీవించాలో నేర్పించడం అన్నది క్రైస్తవ వైఖరి. ఆమె అందుకనే అంటున్నాడు, నా వలన మీరు ఏమి నేర్చుకొని అంగీకరించిరో. అంటే ముందు నేర్పడం ఒక వంతు, వారు అంగీకరించేటట్లు చెయ్యడం ఒక వంతు. అంటే నేను చెప్తాను కానీ మీరు నాలా చేయొద్దు కాదు, నేను ఏది చేస్తున్నానో అది చూసి నేర్చుకుని మీరు అలా చేయండి. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని అదే మిగతా అపోస్తులు ఎవరు చెప్పలేని మాట. క్రైస్తవులు అంతగా అంత ఈజీగా చెప్పే మాట కదా. బట్ పాల్ డిడ్ సే దట్. పౌలు అలా చెప్పడానికి కారణం ఏంటంటే he has shown what Christian life is. క్రైస్తవ జీవితం ఏంటో నిరూపించాడు. జీవించడం ఏంటో ఇతరులకు వివరించడం ఏంటో, వారు అంగీకరించి ఆయనను వెంబడించడం ఏంటో చూపించాడు. ఆమె అందుకనే అంటున్నాడు, నా వలన మీరు నేర్చుకున్నవి అంగీకరించినవి నా ఎందున్నట్లుగా ఏమి వింటున్నారో, నా నుండి ఏమేమి విన్నారో కదా అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడై. సమాధానకర్తయ్యకు దేవుడు తోడుగా ఉండాలి వద్దా? మనకి ఉండాలి కదా, ఉండాలి వద్దా? దేవుడు నాకు అక్కర్లేదని అంటామా? అలాగనే మరి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మనం ఏం చేతులు ఎత్తున్నట్టు చేతులు ఎత్తానని ఏదో పొరపాటు ఇలాగన్నాను కానీ ఐ వాంట్ గాడ్ టు బి విత్ మీ. దేవుడు నాతోనే ఉండాలని, నన్ను నడిపించాలని, గాఢాంధకారపు లోయల్లో నేను భయపడకుండా ఉండాలంటే, నేను సంచరించే సమయాల్లో నాకు ధైర్యం కావాలంటే ఆయన నాకు కాపరిగా ఉంది. ఆమె లేదా అక్కడ చూసినట్లయితే సమాధానకర్తయ్యకు దేవుడు నాకు తోడుగా ఉండాలి, మీకు తోడుగా ఉండాలని పౌలు అంటున్నాడు. కాదు ఉండాలి అని అంటే ముందేట నేర్చుకున్నవి, అంగీకరించినవి, విన్నవి ఏం చేయాలంటే అట్టి వాటిని చేయాలి. ఆమె మరి మీ పాస్టర్ గారు సంఘంగా మీకు ఏం నేర్పిస్తున్నారు? అవి వింటున్నారా? వాడిని గమనిస్తున్నారా? మరి వాడిని వెంబడిస్తున్నారా? కొడుకులుగా మీరు కూడా
కోడళ్ళగా నాన్న అమ్మ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఏమో మరి. బట్ లెట్ దట్ బి యువర్ యాటిట్యూడ్. వైఖరిగా మారిపోవాలి. ఆమె లెట్ దట్ బికమ్ యువర్ యాటిట్యూడ్. దట్ యూ ఫాలో క్రైస్ట్. దట్ యూ లిఫ్ట్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. అని మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఆయన వెంబడిస్తారు. అని నాన్నగారు అమ్మ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది కదా పరిచర్య కంటిన్యూయేషన్ ఎలాగనన్నది కాదు. నేను అంటాను అంటే కాపరిగానే కాదు, ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీలో మీ ప్లేస్ ఏంటో ఆయా ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ 5 పరిచర్యలున్నాయి. ఏదో ఒక స్థానంలో నువ్వు ఉండి తీరా కదా. అల్టిమేట్గా ఎక్కడో సంఘంలో 5 పరిచర్యలు ఉన్నాయి. 5 పరిచర్యలో మీరు ఎక్కడ ఉన్నారో మీరు డిసైడ్ కావాలి. అలాగే విశ్వాసులు కూడా అందరూ విశ్వాసులు ఉంటారు కాదు, శిష్యులే ఉంటారు కదా. అల్టిమేట్గా ఈ శిష్యులు కూడా పొలంలో పనిచేసే వారిగా మారిపోవాలి. ఆమె దేవుని రాజ్యంలో కట్టడానికి పనివారిగా మారిపోవాలి. విశ్వాసులు కదా సామాన్యమైన విశ్వాసులుగా కాదు, శిష్యులుగా మారి తర్వాత పనివారిగా మారిపోవాలి, పొలంలో పనిచేయాలి అల్టిమేట్గా. సో అందుకనే 5-fold మినిస్ట్రీలో మీ ప్లేస్ ఏంటో డిసైడ్ కానీ. సో వాక్యం ఈ రోజున దైవజనులు నన్ను పిలవడం చాలా సంతోషం. బట్ మాకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది కదా. ఐ బిలీవ్ ఇన్ 5-fold మినిస్ట్రీ. 5-fold మినిస్ట్రీ ఖచ్చితంగా నేను నమ్ముతాను. అందుకనే 5 పరిచర్యల్లో ప్రతి విశ్వాసికి ఉండాలి, ఏదో ఒక కాలింగ్లో ఉండాలి, ఎక్కడో దగ్గర ఉండాలి. ఫాస్ట్గా చూసుకుంటున్నారండి, పెద్దలు ఉండాలండి. డోంట్ టెల్ దట్ యు హావ్ టు బి దేర్. ఎవ్రీబడి షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. ప్రతి వారు పరిచర్యలో ఒక భాగంగా ఉంది తీరా. ఆమె అందుకనే అలా ఉంటే అంట సంఘం చిన్ని సంఘం అనే మాట ఉండదు కదా. 5-6 దేవుని చిత్రం అయితే మళ్ళీ ఈ పచ్చని స్థానం విస్తరించడానికి ఏమైనా అవకాశాలు చూసుకోండి మరి. బట్ అది జరగాలి అని అంటే ముందు ఏం చేయాలంటే మీ వైఖరిని మార్చుకుని పరిచర్యలో ఇన్వాల్వ్ కావాలి. అందరూ ఇన్వాల్వ్ కావాలి, ప్రతి విశ్వాసి ఇన్వాల్వ్ కావాలి. అండ్ మళ్ళీ అయ్యగా నెక్స్ట్ టైం నన్ను చూసేసరికి ఏమో ఈ పరిస్థితి నేను చూడకుండా అన్ని మార్పులు జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె చూస్తారా మీరందరూ వైఖరిని మార్చుకుని, ఒకవేళ మీ వైఖరి ఇప్పటి వరకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ లెట్ us ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్యలో ఇన్వాల్వ్ కానీ. అమ్మ అంటున్నారు నేను సిస్టర్ గురించి అనుకుంటారు చెప్తున్నారు. బట్ ఎవరి గురించి చెప్పినా అంటే అలా ఒకరిద్దరు గురించి లేకపోతే కొంతమంది పరిచయంలో సహకరిస్తున్నారనే మాట కాదు. సంఘం అంతా అంటే అమ్మ చెప్పారు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎస్, కొడుకులు కోడళ్ళు ఆ లోటు లేకుండా మీరు చేస్తున్న పని దేవుని స్తోత్రం. అంటే వారి కుటుంబం రక్త సంబంధి లేకుండా మీరందరూ రక్త సంబంధం ఉన్న సంతోషం ఆ మాట కాదు. సంఘం విషయంలో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారనే మాట, ఆ వైఖరిలో మార్పు రావాలి. అండ్ ఫైనల్గా యాప్టిట్యూడ్ అనేటువంటి మాట. చివరిగా యోగ్యత. అండ్ మూడవది యోగ్యత. అంటే కృతజ్ఞతాస్తులు ఎవరు చెల్లిస్తారంటే యోగ్యత గలవాడే చెల్లిస్తారు. రైట్, మంచిది. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 7, 8, 9 వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టడము, స్వాతంత్రపు జీవితమును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు రైట్. చూడండి, పై భాగం అంతా అన్న స్థుతిస్తుంది దేవుడు. మీరు 2వ అధ్యాయం ఎవరి అన్న. సో అక్కడ చూసినట్లయితే ఏమేమంటుందంటే దరిద్రులకు ఐశ్వర్యములు కలుగజేసేవాడు దేవుడు. ఎవరు? యాప్టిట్యూడ్, యోగ్యత. ఎవరు? నువ్వు దరిద్రలో ఉండొచ్చు, నిరుపేదవు కావచ్చు, కాబట్టి నేను ధనవంతులు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆమె అది ఎవరు? అంటే నేను సేవిస్తున్నా నీ దేవుడే. అంటే మాకు ఎప్పుడు కష్టంగా ఒక పూట తెలిసి డోంట్ టెల్ దట్ మై గాడ్ ఇస్ నాట్ దట్ గాడ్. నా దేవుడు అలాంటి వాడు కానే కాడు. ఆయన ఎవడట? దారిద్ర్యములో ఉన్న వారిని ఐశ్వర్యమును కలుగు చేస్తూ ఉంటాడు వారికి. అంతేకాదు కృంగ చేయవాడు. ఆయన మాట వినకపోతే నిన్ను కృంగదీసేస్తాడు, వింటే మాత్రం నిన్ను ఎక్కడికో లేవనెత్తుతాడు. ఆమె తర్వాత ఏంటంటే దరిద్రులను అధికారంతో పెడతాడు. నువ్వు
ఎంత దారిద్ర్యంలో ఉన్నా నువ్వు దేవుడు ఎరికేవాడితే ఉంటే ఎవరు ఎంఆర్ఓ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే వాళ్ళ పక్కన నిన్నే కూర్చోబెడతాడు లేదా? సో హీ విల్ డూ దట్. తర్వాత ఏంటి? మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. అంటే చూడండి, ఎక్కడట సింహాసనం మీద కూర్చోబెడతాడు, రాజుతో సమానం, రాజును నిన్ను చేస్తాడు, నిన్ను రాజును రాణిని చేసేది. అంటే నీకు అది ఎక్కడో చదువుతుంటావు, అమ్మో ఏంటంటే ఆ బిల్డింగ్ లో ఆ సింహాసనం మీద నేను కూర్చోబెట్టేవాడు నీ దగ్గర. ఐ మీన్ హీ విల్ మేక్ యూ ద కింగ్, హీ విల్ మేక్ యూ ద క్వీన్. నేను రాణిని చేస్తాడు, నువ్వు స్వతంత్రించుకున్నట్టు. అది ఎవడో కాదు, అది ఎవరిదో వీళ్ళు ఆక్యుపై చేశారనే మాట కాదు, అది నీ చేతికి హస్తగతము చేసే దేవుడు నువ్వు కలిగి ఉంటావు. ఆమె తర్వాత ఏంటి? ఆయనే అని అంటూ తర్వాత తన భక్తుల పాదములు ఎవరినట అల్టిమేట్ ఇవన్నీ చేయాలంటే తన భక్తులుగా మీరున్నారు. ఆమె నీవు తన యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను హెచ్చించేవాడు కదా. దాట్స్ ద యాటిట్యూడ్, యోగ్యత అంటారు. నీవు యోగ్యునిగా యోగ్యురాలుగా మారాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు నిలిపితే నీ స్థితి ఇప్పుడు ఏదైనా కానీ నువ్వు ఆయన యందు భయభక్తులు నిలిపవు కనుక ఆయన నిన్ను హెచ్చించి దిగుతాడు. ఆమె సో అందుకనే భయభక్తులు గలవాని హృదయంలో కృతజ్ఞత ఉండి తీరుతుంది. ఆమె సో అమ్మ విషయం చెప్పిన సాక్ష్యం రవిదాస్ గారు వారు చేస్తున్న పరిచర్యలో అలాగనే సంఘములో ఆ కృతజ్ఞత అన్నది నిలిచి ఉండును కాక వారి హృదయంలో ఉన్నదే. అలాగనే ఈ కృతజ్ఞత ప్రార్థన నేను క్లోజ్ చేస్తున్నాను నా మాటల్ని. యోగ్యత, గాడ్ మేక్ సమ్వన్ ఎలిజిబుల్ ఫర్ ఎ బ్లెస్సింగ్. దేవుడే ఒకరిని దీవించడానికి యోగ్యులుగా చేసేవాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు ఆయనే. ఆమె దావీదునట ఎక్కడ గొర్రెల దొడ్డిలో తన ప్రజలైన కూడా ఇశ్రాయేలీయులను ఏలునట్లు రాజుగా అభిషేకించిన వాడు ఆయనే. ఆమె దేవుడైనా ఆయన దావీదు జీవితంలో చేసిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం. ఆయన దావీదునే నన్ను చేస్తాడు ఎప్పుడు నేను ఆయన యందు భయభక్తులు. ఆమె సో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. ఈ 3 ఉంటే నువ్వు ఎప్పుడు దేవునికి కృతజ్ఞత ఆసక్తులు, ఎల్ల వేళలా ఆయన కృతజ్ఞత ఆసక్తులు చెల్లించు వారుగా రవిదాస్ గారు, ఆశ్రమ్ గారు అని వారి జీవితంలో ఉన్నటువంటి వారి జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను మీరు ఇప్పటివరకు విన్నారు, చూశారు, ఇప్పుడు వారిని వెంబడించారు. ఆమె సంఘంగా మీరు వెంబడించుదురుగాక, దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుందురుగాక. అంతేకాదు ఇది క్రైస్తవ నియమము కదా. ఎలా ఎప్పుడట మీరు వేరుపారి కృతజ్ఞతాస్తులు చెల్లించుటలో విస్తరించుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడి మాటలు దీవించుగాక. సంబంధించినటువంటి అధ్యక్షుల వారికి నాకు దిక్కుపోతున్నారు, పాస్టర్ కూడా నాకు దిక్కుపోతున్నారు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి మంచి వర్తమానం విన్నాం. కృతజ్ఞత కలిగి ఉండాలి, మరి కృతజ్ఞత చెల్లించాలి అనే విషయంగా మరి సుభాకర్ గారు మంచి విషయాలు చెప్పారు. మన సంఘంగా మరి ఎలాగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలనే విషయాన్ని కూడా